హలో ఫ్రెండ్స్, టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ టూల్స్ యొక్క వీడియోస్ ఎక్కువ అయిపోయాయి ట్రెండింగ్. సో మన మొబైల్లో ఎలా చేయాలి అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ ఏఐ వీడియోస్ ఇన్ మొబైల్ అని టైప్ చేస్తానే అక్కడ ఇన్ వీడియో అని ఒక వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తానే జనరేట్ వీడియో నౌ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి గివ్ మీ ఏ టాపిక్ అండ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. అక్కడ మనం ఏ టాపిక్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఇప్పుడు నేను హ్యూమనాయిడ్ రోబో అని దాని గురించి ఒక డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ మొత్తం అక్కడ రాసేయాలి. టెక్స్ట్ ఇంగ్లీష్లో రాసేయాలన్నమాట మొత్తం. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే యూట్యూబ్ ఎక్స్ప్లెయినర్, యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది. యూట్యూబ్ షార్ట్స్ మీద క్లిక్ చేయాలి మనకు షార్ట్స్ కావాలంటే. ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ కావాలంటే ఎక్స్ప్లెయినర్ మీద క్లిక్ చేసి అక్కడ ఏజ్, జెండరు, తర్వాత ఎనీ వాయిస్, సబ్ టైటిల్స్ అవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎనీ జెండర్ మేలా ఫీమేలా క్లిక్ చేసుకోవాలి. వాయిస్ మేలా ఫీమేలా క్లిక్ చేసుకోవాలి. యాడ్ సబ్ టైటిల్ ఉండాలా వద్దా క్లిక్ చేసుకోవాలి. సో ఆ విధంగా క్లిక్ చేసుకోవాలి మొత్తం. అయినా క్రియేట్ యూట్యూబ్ షార్ట్ అబౌట్ అని ఉంది కదా, ఫస్ట్ మనం ఇచ్చామే హ్యూమనాయిడ్ అని మొత్తం ఒక డైలాగ్ రైటింగ్ టెస్ట్, అది కాపీ చేసుకొని ఫస్టే ఇక్కడ అతికించాలి, పేస్ట్ చేయాలన్నమాట. ముందే చెప్తున్నాను, ఏఐ టూల్స్ ఉపయోగించాలంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ పీసీ కానీ వాడాలి. మొబైల్లో చేయకూడదు. ఎందుకంటే మొబైల్ చెడిపోతుంది, బ్యాటరీ పోతుంది, డేటా అయిపోతుంది, తర్వాత వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైరస్ రాకుండా బ్యాటరీ ఖచ్చితంగా పోతుంది. సో ఆ విధంగా చేయండి. కేవలం ల్యాప్టాప్ లేదా పీసీలో చేయండి. ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది, ఇదంతా అప్లోడ్ అవ్వాలి. మనం తెలుసుకోవడం కోసం నేను కూడా మొబైల్లోనే ట్రై చేశాను. చాలా డేటా అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది, అంటే ఛార్జింగ్ అయిపోయింది. సో ఇది చాలా డేంజరు. ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉండాలి. ఇలా కొద్దిగా టైం తీసుకున్న తర్వాత సీన్ రెడీ అని వస్తుంది. అక్కడ మనం ఎడిట్ ఉంటుంది. ఆ ఎడిట్ ఎక్స్పోర్ట్ ఎడిట్ మీద క్లిక్ చేస్తే అక్కడ వాడే ఆటోమేటిక్గా కొన్ని బొమ్మలు ఇచ్చింటాడు, ఇమేజెస్. అది వద్దు, మనం కిందికి రావాలి. కింద అప్లోడ్ ఇమేజ్ మీడియా అని ఉంది కదా, అప్లోడ్ మీడియా అని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే మనకు మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఆ గ్యాలరీలో వచ్చేసి మనము ఇప్పుడు రోబో, నేను హ్యూమనాయిడ్ గురించి కదా చెప్తాండేది, ఆ హ్యూమనాయిడ్ యొక్క రోబో గురించి ఒక బొమ్మ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక పిక్చర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని అది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు చెప్పిన డైలాగు అంటే రాసిన టెక్స్ట్ అట్లా ఏఐ టూల్తో జనరేట్ అవుతుంది. ఆ విధంగానే వద్దంటే అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చింటే అదే మనం తీసుకోవచ్చు. మనం చెప్పిన టాపిక్కు దానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఇమేజ్కు టాపిక్కు. బ్లూ కలర్లో అప్లై చేంజెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్క్రిప్ట్ అనమాట, ఎడిట్ మీడియా అయిపోయింది, ఎడిట్ స్క్రిప్ట్. ఇక్కడ వాడు ఏంటేటో ఇచ్చింటాడు మనం చెప్పిన టాపిక్కు ఇంగ్లీష్లో, అదంతా వద్దు, అదంతా ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ మొత్తం ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ మొత్తం ఎరేజ్ చేసేసి మళ్ళీ మనం ఫస్ట్లో రాసినామే హ్యూమనాయిడ్ సేస్ అని, అది మొత్తం కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసిన తర్వాత అంటే టోటల్గా 3 సార్లు పేస్ట్ చేసిన, మనం 3 చోట్ల పేస్ట్ చేస్తాం. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయాలన్నమాట. అంటే సెల్లును టచ్ను మన వేలుతో పైనుంచి కిందికి అనాలి. అది రీఫ్రెష్ అవుతుంది. ఒకసారి రీఫ్రెష్ అయిన తర్వాత జనరేట్ అని ఉంది కదా, దానిపైన ఎక్స్పోర్ట్ అని ఉంది. ఆ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ అడుగుతుంది అనమాట. నో వాటర్ మార్క్స్ అది వద్దు, మనకు స్టాక్ వాటర్ మార్క్, తర్వాత నార్మల్, ఇది 1080 పిక్సెల్లో పెట్టుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కొద్దిగా సమయం పడుతుంది అది మొత్తం అప్లోడ్ అయ్యి మనకు సేవ్ కావడానికి. సో ఇలా సేవ్ అవుతుంది. లాస్ట్కు సేవ్ అయిన తర్వాత ఆ వీడియో ఒకసారి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. Celtuas radiation vala manushulu, janthavulu chanipotuna rani pakshi, raju vatini nashanam chestunte scientist vasigaran induku adupaduthunadu. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా పంక్చువేషన్ చేయాలి. అంటే కామాలు, ఫుల్ స్టాప్లు, ఎక్స్క్లమేషన్స్, క్వశ్చన్ మార్క్స్ ఇవి ఇలా ఇస్తేనే ఆ యొక్క మాటలు అనేటువంటివి కరెక్ట్గా వస్తాయి. లేదంటే అన్నీ కలిపి వస్తాయి, అర్థం కాదు, అది ఏ భాషనో అర్థం కాదు. ఇంకోటి చెప్తున్నాను, దీన్ని సెల్లులో మాత్రం యూజ్ చేయొద్దు, ల్యాప్టాప్లో చేయండి, సెల్లు పోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.